సోమవారం జిల్లా వ్యాప్తంగా క్రిస్మస్ వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. పండుగ ప్రత్యేకతను చాటుకునేందుకు చర్చిలను సుందరంగా ముస్తాబు చేయడంతో విశ్వాసులంతా ప్రత్యేక ఆరాధనలో గడిపారు. క్రీస్తును ఆరాధించడమే నిజమైన క్రిస్మస్ అంటూ ఈ పండుగ ప్రత్యేకతను చాటుకున్నారు. 2023 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ప్రభువు మానవ రూపంలో ఇజ్రాయెల్ దేశంలో బెత్లెహం అనే పట్టణంలో జన్మించారు. ఆయన జననాన్ని ముందుగా దేవదూతలు గొర్రెల కాపురులకు తెలియచేయగా ఆకాశంలో ఒక వింతైన నక్షత్రం పుట్టింది. దానిని ఆ దేశ జ్ఞానులు గమనించగా ఆ నక్షత్రం లోక రక్షకుడు దగ్గరికి వారిని నడిపించిన విధానాన్ని తెలియచేస్తూ ప్రతి క్రిస్మస్ తమ ఇండ్లపై స్టార్స్ని ఏర్పాటు చేసుకుంటామన్నారు. ఇక ఆయన జననంతో పాటు 33.5 ఏళ్లు ఆయన చేసిన అద్భుత కార్యాలు, తన పరలోక ప్రేమను వారంతా గుర్తు చేసుకున్నారు. పరలోకపు వాసులుగా ఉండేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎంబీసీ చైర్మన్ రెవా వరప్రసాద్ పిలుపునిచ్చారు. దేవుడు లోకమును మనుష్యులను ఎంతగానో ప్రేమించాడని, ఇందుకు ఆయన ఈ భూమి మీద రావడమే నిదర్శనమన్నారు. అందుకే ప్రతి ఏటా నిర్వహించే క్రిస్మస్ పండుగలో క్రీస్తును ఆరాధిస్తూ ఆయన ప్రేమను పంచుతున్నామన్నారు. అనంతరం క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. Jesus says that you have trouble in this world. ఎంతమంది సంవత్సరము మనం శాంతి పెద్ద ఆలయం ప్రసాదించమని వేడుకుంటున్నాం. ఏ ఉద్దేశంతో మా ప్రభు ఏ అవసరం ఇక్కడికి వచ్చిందో ఆ బిడ్డ యొక్క హృదయాన్ని వెలుగుతా ఉన్నాయన. గౌరవ పార్లమెంట్ సభ్యులు శ్రీనివాస్ రెడ్డి గారు, అలాగే గౌరవ మాజీ మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ గారు, అలాగే కార్యక్రమానికి వచ్చేసిన పట్టణ ప్రముఖులు అందరికీ కూడా పెద్దలు కోత్వాల్ గారు, చంద్రశేఖర్ గారు, బెనహర్ గారు, లక్ష్మణ్ గారు, శామ్యుల్ గారు, మిగతా అందరి పెద్దలకి పేరు పేరున హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్ అండ్ అబోవ్ ఆల్ ఎ బ్లెస్డ్ క్రిస్మస్. గత సంవత్సరం కంటే రాబోయే సంవత్సరం మంచిగా ఉండాలని, ఆ దేవుని దీవెన మనందరి మీద ఉండాలని, మహబూబ్ నగర్ పట్టణంలో శాంతి సౌఖ్యాలతోటి అన్నదమ్ముల్లాగా అందరూ కూడా కలిసిమెలిసి జీవించాలని, అలాగే మన పెద్దలు దైవవాక్యం చెప్పడానికి వచ్చిన పెద్దలు ఒక మంచి మాట చెప్పినారు. మనకు ఎన్ని ఉన్నా, సిరి సంపదలున్నా, ధనధాన్యాలున్నా, మనిషి తప్పించేది, కావాలని కోరుకునేది శాంతి. ఆ శాంతి కేవలం దైవ మార్గాన నడిచి దైవాన్ని నిత్యం స్మరిస్తేనే ఆ శాంతి మనకు లభిస్తుంది. కాబట్టి మనలో, మన కుటుంబంలో, మన సమాజంలో, ప్రపంచంలో శాంతి కావాలంటే ధర్మ మార్గము, దైవ మార్గం ఒకటే శరణ్యం అని చెప్పి ప్రభువు చెప్పాడు. ఆ ప్రభువు బాటలో మనందరం కూడా నడిచి మన మహబూబ్ నగర్ పట్టణంలోని ప్రతి ఒక్కరూ శాంతి, సుఖ సంతోషాలు, ఆయుర ఆరోగ్యాలు వారందరికీ కూడా ప్రభు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నన్ను ఇక్కడికి ఆహ్వానించిన చర్చ్ పెద్దలకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్. ఇక్కడ ముఖ్య అతిథులు పాస్టర్ గారు మరియు ఇక్కడ వచ్చిన ప్రతి వాస్తవ బృందానికి మరియు ఇక్కడ వచ్చిన నా యొక్క స్నేహితులకు మరియు ఇక్కడ ఈ సభకు ముఖ్య అతిథిగా వచ్చేసిన శాసనసభ్యులు శ్రీ ఎన్ఎల్ శ్రీనివాసరెడ్డి గారు, అదేవిధంగా మాజీ మంత్రివర్యులు డాక్టర్ ఎన్వి శ్రీనివాసరావు గారు, మరియు ఈ క్రిస్మస్ పర్వదిన సందర్భంగా దేశవ్యాప్తంగా ప్రజలు కోరుకునేది శాంతి, సౌభ్రాతృత్వము అనేది. ఎన్ని ఉన్నా, ఎన్ని సమస్యలున్నా మానవుడికి శాంతి అనేది ముఖ్యం. అందుకొరకు ఈ క్రిస్మస్ పర్వదిన సందర్భంగా ప్రతి ఒక్కరికి, మా సోదరులందరికీ ఈ కంపౌండ్ తోటి మాకు చాలా రోజుల నుంచి, దాదాపు 40 years నుంచి మాకు చాలా సంబంధాలు ఉన్నాయి. ఇంకా రానున్న రోజుల్లో కూడా ఇంకా ఈ క్రిస్మస్ పర్వదినాలు మంచిగా జరుపుకోవాలి, ప్రతి ఒక్కరు సుఖ సంతోషంతో ఉండాలని
కోత్వాల్ గారు, వెంకన్న గారు, చంద్రకుమార్ గారు, డాక్టర్ సాగర్ గారు, శ్యామ్ గారు, రవికిషన్ రెడ్డి గారు, పెద్దలందరికీ, రష్టాన్ గారు, కౌన్సిల్ సభ్యులకు, గోవింద్ స్థానిక కౌన్సిలర్ గోవింద్ గారు, అందరికీ పేరు పేరు శుభాకాంక్షలు. ప్రేమకు, ఆప్యాయత, కరుణ, సేవ ఇవన్నిటికీ మారు పేరే క్రైస్తవ సోదరులు. అందుకే క్రైస్తవ సోదరులు చాలామంది డాక్టర్లుగా, సేవ ఎక్కడెక్కడో టీచర్స్గా ఆ సేవా భావం వైపే వాళ్ళు పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు వాళ్ళు అడుగులు వేసేది ఆ మార్గం వైపే. అందుకే ఈరోజు జీసస్ పుట్టినరోజు కనుక చీకటి తొలగిన రోజు, చీకటిలో ఒక వెలుగు ప్రకాశించి ఆ వెలిగే జీసస్ అని ప్రపంచవ్యాప్తంగా చెప్పుకునేటువంటి రోజు. ఈరోజు చిరంజీవి గారు కూడా ఎన్నో సూక్తులు చెప్పడం జరిగింది. మరి అవన్నీ ఒక మనిషి ఆచరించినట్లయితే ఖచ్చితంగా ఈరోజు చెప్పినటువంటి ఆ సూక్తులు ఆచరించిన జీవితంలో మార్గం అని మాత్రం ఖచ్చితంగా కనిపిస్తుంది. మీ అందరూ తెలుసు, గతంలో నేను ఎమ్మెల్యేగా లేనప్పుడు కూడా కౌన్సిల్ సభ్యులందరూ కూడా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఉన్నప్పుడు నా దగ్గర వచ్చి చనిపోవడానికి సమాధుల తోట లేదు, ఒక్కొక్క పైన ముగ్గురు పెడుతున్నాం అన్నప్పుడు ఆనాడు ముగ్గురు ముఖ్యమంత్రులు కలిసి ఫోటోలు తీసుకెళ్ళి మనం మాట్లాడిన సందర్భం. మరి మీరు ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకొని వచ్చిన నెల రోజుల్లోనే మీకు సమాధుల తోట నుంచి మీరు ఇచ్చిన అవకాశాన్ని 9.5 సంవత్సరాలు ఉపయోగించుకొని మీకు సేవ చేయడం జరిగింది. ఎలాంటి ఇబ్బందులు లేకుండా మీరు అడిగినవన్నీ చేసుకుంటూ కొనసాగింపు రావడం జరిగింది. భవిష్యత్తులో కూడా నా వంతు సహాయ సహకారాలు మీకు అవసరం ఉంటే ఖచ్చితంగా ఆ సహాయ సహకారాలు ఎల్లప్పుడూ మీ పైన ఉంటాయి. నేను ఒక ఎంబీసీ స్కూల్ చదివిన స్టూడెంట్గా ప్లస్ ఇక్కడనే చదువుకున్న రోజుల్లో ఇక్కడ ఇదే చర్చకు వచ్చి కొద్ది రోజులు వెళ్ళిన సందర్భం. ఆ తర్వాత ఎన్నుకున్న తర్వాత మీకు సేవ చేసేటువంటి భాగ్యం ఆ భగవంతుడు కలిగించినందుకు మరి ఆ భగవంతుడికి మనసారా తెలియజేస్తూ ముందు రోజుల్లో ఏ అవకాశం కలిగినా మీకు సేవ చేయడానికి ఖచ్చితంగా నేను చేస్తామని, ఏ అవసరం ఉన్నా ఆ అవసరాల్లో మీలో సేవకులుగా పనిచేయడానికి ఉంటాను. భగవంతుడు అందరినీ చల్లగా చూడాలని చెప్పి, ప్రతి కుటుంబం సంతోషంగా ఉండాలని చెప్పి, ఈ మహబూబ్నగర్ నియోజకవర్గం జిల్లా ఇంకా ఇంత అభివృద్ధిలో నడవాలని, మరి కొత్తగా ఎన్నుకోబడినటువంటి ఎమ్మెల్యే గారు కూడా కొనసాగింపుగా చేస్తారని, మా ఎంపీ గారి సహకారంతో కూడా ఇంకేదైనా అవకాశం వచ్చినా మేము ఎల్లప్పుడూ మీకు సహాయ సహకారం చేస్తామని మరొకసారి కౌన్సిల్ సభ్యులకు, ఇక్కడ వారందరికీ మనస్ఫూర్తిగా మేము మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.